అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ, వివిధ హోదాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన అమ్మ సోనియమ్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వివిధ కార్యక్రమాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి ఏదైతే 10 ఏళ్ళు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కాదని, కాంగ్రెస్ కాదని బాధపడ్డాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాజ్యం రావాలని 2 సంవత్సరాల కాలం తెలియజేసుకుంటూ వెనకకి రానా అన్న, చంద్రన్న వెనకకి రా. तब शुभ नामे जाये, तब शुभ आशीष माये, गाये तब जय गादा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పతాకావిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఏదైతే 65 సంవత్సరాల తెలంగాణ ప్రజల కోరికను అమ్మ సోనియా గాంధీ గారు ఎంతో మంది విద్యార్థులైతేంది, ప్రజలైతేంది అమరులైపోతూ ఉంటే ఈ కోరికకు సబ్బండ వర్గాలు తెలంగాణ గురించి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసిన అనంతరం తల్లి సోనియా గాంధీ గారు ఈ పెద్ద నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అందరికీ తెలిసే విషయాలే. వచ్చిన తెలంగాణను టీఆర్ఎస్ చేతిలో 10 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి దివాలా తీయించి కోట్ల రూపాయలు, వేల లక్షల కోట్ల రూపాయలు ఆ కుటుంబం దండుకొని ఈరోజు పంపకాల పంచాయతీ పెట్టుకుంటారు వాళ్ళ కుటుంబం. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 పర్యాయాల అనంతరం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పులలో ఈ రాష్ట్రాన్ని ఒప్పిపోయినారు. ఆ రోజు తెలంగాణ ఇచ్చినాడు, మిగులు బడ్జెట్తో ఇస్తే తిరిగి మళ్ళా ప్రజలు తిరస్కరిస్తే లక్షల కోట్ల అప్పుతోటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఇన్ని అప్పులు, ఇంత వడ్డీ కట్టే పరిస్థితి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబడిన ఈ ప్రభుత్వం అన్నింటినీ కూడా నెట్టుకుంటూ ముందుకు వస్తూ ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా పెట్టని వాటిని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మన మంత్రివర్గం అంతా కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజలకు అన్ని విధాలు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దు. కాంగ్రెస్ పార్టీతోటే ఏ పనైనా జరుగుతుందని చెప్పేసి ఒకసారి తెలియపరుస్తూ మరొకసారి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నాయకత్వం నడుస్తున్న ఈ ప్రభుత్వం అన్ని విధాలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖార్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై దమన, జై దమన, జై దమన, జై దమన, జై దమన, జై దమన, సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం. రాష్ట్ర వేడుకలను సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి గౌరవనీయులు అన్న పుప్పుల వీరారెడ్డి గారు, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు అంజలి గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవనీయులు అన్న చెక్కిలం రాజేశ్వరరావు గారు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గౌరవనీయురాలు వేములకొండ పద్మ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, కార్యవర్గం, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, పట్టణ కాంగ్రెస్ కార్యవర్గం, మహిళా కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు, ఫ్లోర్ లీడర్లు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు అన్న వీరారెడ్డి గారు చెప్పినట్టు 6 దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగం, సోనియమ్మ కృషి ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ దేవత సోనియా గాంధీ గారి దయ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సాధించుకున్న విషయాన్ని కూడా మనమందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు అధికారంలో ఉన్న బీజేపీ కేంద్రంలో 1 ఓటు 2 రాష్ట్రాలని మాట ఇచ్చి మాట తప్పిన బీజేపీ అయినా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయినా సరే తెలంగాణ బిడ్డలు కోరుకున్న న్యాయమైన కోరికను ఇచ్చి తీరుతానని తెలంగాణ తల్లి ఒక సంకల్పంతో నష్టాలతోటి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది అన్నాడు. కానీ ప్రచారంలో మనం కొంత వెనుకబడ్డాం. కేసీఆర్ చేసిన ఒక మాయమాటలతో ఆనాడు 2014లో కేసీఆర్ మాయమాటలతో మోసపోయిన తెలంగాణ ప్రజలు రెండవసారి కూడా మోసపోవడం జరిగింది. కానీ 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. ఈ దేశానికి ఈసారి ఈ రాష్ట్రానికి పెద్ద నష్టం జరిగింది. కేసీఆర్ అనే కుటుంబ పెద్ద దొంగ ఈ రాష్ట్రానికి ఒక ప్రజా కంటనుగా మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలంగాణ ప్రజలు గ్రహించింది. పిసిసి అధ్యక్షుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. ఆ ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీల మేరకు ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా కూడా ఎన్నో హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలకు అంతకంటే కూడా ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ కట్టుబడి ఉన్న నిదర్శనానికి ఇవాళ ఈ 10 నెలల పాలన నిదర్శనం. కానీ ఇవాళ సింధూర్ ఆపరేషన్ పేరుతోటి కేంద్రంలో ఉన్న బీజేపీ ఆనాడు 1971లో ఆనాడున్న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మొక్కవోని ధైర్యంతో పాకును మోకరిల్లే ప్రయత్నం చేసింది. కానీ ఈనాడు కేంద్రంలో బీజేపీ మోడీ ప్రధాని ఇలా సింధూర్ ఆపరేషన్ పేరుతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
మతం పేరుతో రాజకీయం నడుస్తుంది. అందుకే భారత ప్రజలందరూ భారతీయులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మనం అందరం ఇలా భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే భావి భారత ప్రధాని ఆయన ఎంతో సంపన్నుడు అయినా కూడా తన యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా భారత్ జోడో యాత్ర పేరు మీద మండు టెండర్లో మంచు కొండల్లో కూడా ఈ దేశాన్ని కాపాడాలి, మన దేశ ప్రజలందరూ కూడా ఒకటే నినాదంతో వారు తన ఆరోగ్యాన్ని ప్రాణాలు లెక్క చేయకుండా సుమారుగా 4,300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బీజేపీ కనుపిదలకు ప్రయత్నం చేసిండు. అందుకే మనం అందరం ఇవాళ ఈ దేశం కోసం భారత సంగ్రామంలో ఆనాడు దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ భారత సంగ్రామంలో బీజేపీ పార్టీ లేదు, దాని పాత్ర లేదు, ఆ పార్టీ పుట్టలేదు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీని ఒక దోషంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండాలి, రాజకీయంగా ఉండాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కాపాడుకోవాలనే నినాదంతో మనం అందరం ఒక్కడిగా ఉండాలని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో, దామోదర్ గారి నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ అందరూ కూడా ఐక్యంగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. सेठ गाరు రండి, ఉపల్ సత్యనారాయణ सेठ గారు ఇందులోకి రండి, ఇటు రండి. Найдем. మళ్ళీ ముందుకు వస్తురే అలా చేతులు తీసే अरे क्यों ముందు పోతున్నా జయ జయ మంగళ నాయక జయ హే
అమరవీరులకు తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ప్రదాత అమ్మ సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై దామన్న, జై దామన్న. టైగర్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వం, రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారి నాయకత్వం, కొప్పుల వేణారెడ్డి గారి నాయకత్వం, కొప్పుల వేణారెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం. జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో నేను మొదటిసారి చైర్మన్ అయినాక వచ్చిన ఈ అవకాశం, ఆవిర్భావ దినోత్సవ అవకాశం, ఈ పతాకావిష్కరణ కార్యక్రమం నా చేతుల మీదకి జరగడం ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు, రైతు సంక్షేమ సంఘం సభ్యులు సివిటి వెంకన్న గారు, మిగతా అందరు పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అందరికీ కూడా, కమిషన్ వ్యాపారులకు, కమిషన్దారులకు, మిల్లర్స్కు, ప్రతి ఒక్క ట్రేడర్స్ అందరికీ కూడా, అమ్మాలి వారికి కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఏదైతే 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి మన కోరికను మన్నించి అమ్మ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. 2014 జరిగిన తెలంగాణ రాష్ట్రం సపరేట్గా జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ చెప్పిన మాయమాటలకు మనం ఇచ్చి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆనాడు అధికారం వారి చేతికి పోవడం జరిగింది. ఏదైతే మిగులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు, ఏదైతే రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చిన మిగులు బడ్జెట్ తోటి వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, లక్షల కోట్ల అప్పులు చేసి, అప్పుల భారం తర్వాత మనం మూడోసారి ఇచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ చేసుకోవడం జరిగింది. ఈ అప్పులను ఈ వడ్డీలు కట్టడానికి సరిపోకుండా దివాలా తీయించిన ఈ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అవి పంచుకుంటానికే కొట్లాడ పెట్టుకుంటున్నారు ఇంట్లో వాటాల గురించి. అటువంటి దుర్మార్గులు ఇంత అప్పులతో ఇచ్చినా కూడా, అప్పుల భారం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మంత్రివర్గం పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు అయితే మిగతా మంత్రులందరూ కూడా ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని కూడా చెప్పని కూడా పేద ప్రజలకి ఏదైతే అవసరాలున్నాయో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమం కూడా, ఏదైతే ధనికులే సన్నబియ్యం తిన్న రోజులలో పేదవారు కూడా సన్నబియ్యం ఇవ్వాలని తినిపించాలనే ఉద్దేశంతో ఏదైతే పీడిఎస్ బియ్యం అంత గతంలో 10 సంవత్సరాలు దోసుకూరు ఆ పీడిఎస్ బియ్యం పేరు మీద అటువంటి దుర్మార్గమైన పరిపాలనను ముగింపు చేసి మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇచ్చి పేదవారికి కూడా కడుపు నిండా సన్నబియ్యం అన్నం పెడుతున్నందుకు వారికి ప్రత్యేకంగా వారి మంత్రివర్గానికి, వారికి మన ప్రజల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇకపోతే రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైన నిర్ణయాలు, 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు ఎవరు ఇచ్చిన చరిత్ర లేదు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి కూడా రైతులకు దాంతోపాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చి కూడా రైతులు ఆదుకుంటా ఉన్నారు. కొంతమంది చిల్లరగాలు ఎవడు రానోడో ఇద్దరు కలిసి ఒక చెడు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద సోషల్ మీడియాలో పెట్టి. అవన్నీ ఎవరు కూడా నమ్మొద్దని కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ ద్వారా ఒకసారి అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో పాల్గొని తమ ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు మనందరం కూడా ఘనంగా మన ముఖ్య అతిథులు అందరూ అమరవీరుల స్థూపం దగ్గర పూలమాలతో నివాళులు అర్పించడం జరుగుతుంది.
గార్డ్ హానర్ పొందుతారు. చూడండి అక్కడ ఫ్లాగ్ పోతుంది ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న మన ముఖ్య అతిథులు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జాతీయ పతాక ఆవిష్కరణ జరుపుతున్నారు. దయచేసి అందరూ కూడా నిలబడి జాతీయ దీపారాపణ ఆడపిల్లలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుంది. అందుకే రాష్ట్రంలో 1 కోటి మంది ఆడపిల్లలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 150 బస్సులు ఇప్పటికీ అందజేయడం జరిగింది. రైతులకు రుణ విముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులు చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. రైతుకి పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నాం. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుంది. 2 కోట్ల
బోధించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. జిల్లా అధికారులందరూ కూడా ఎల్లప్పుడూ నిజాయితీగా పారదర్శకంగా ప్రజాసేవే లక్ష్యంగా మనం ముందుకు పోదాం. ఎక్కడ కూడా ఎటువంటి తప్పుడు విషయాలకి అధికారులు ఆస్కారం ఇవ్వద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి నేను నా శాఖలో ఇరిగేషన్ శాఖ కానీ సివిల్ సప్లైస్ శాఖలలో ఈ జిల్లాలో నాకు వచ్చిన విజ్ఞప్తులన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇరిగేషన్ విషయంలో నాగార్జున సాగర్ ఎడమకాలు కానీ మూసీ విషయంలో కానీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కానీ మరి ఎత్తిపోతల పథకాల విషయంలో కానీ మరి పాతవి అన్ని అవసరం ఉన్న ఆపరేషన్ మెయింటెనెన్స్ చేస్తూ ఎక్కడెక్కడ నీటి వసతి ఉందో కొత్త పథకాలను మంజూరు చేసి నిర్మిస్తున్నామని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా ధాన్యం సేకరణలో వరి ధాన్యం సేకరణలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అత్యధిక ధాన్యం మరి దొడ్డు రకాలకి ఎంఎస్పి ధరపై సన్న రకాలకి 500 రూపాయలు పోలుస్తూ మరి ప్రతి గింజ కొనుగోలు చేస్తున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తూ గతంలో రాష్ట్రంలో దొడ్డు బియ్యం కోర్స్ గ్రేడ్స్ ఇచ్చేవారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కడుపు నిండా ఆహారం పెట్టాలి, అన్నం పెట్టాలి, సంపూర్ణ ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో అందరికీ సివిల్ సప్లై శాఖ ద్వారా 6 కిలోల సన్నబియ్యం మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న విషయం కూడా ప్రజలందరూ గమనించాలి. సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ మీ ఉత్తమంగా ఈ ప్రాంతం నుంచి 7 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎంపీగా మరి మీరు గెలిపించినందుకు ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత ఉంటారని, మీకు మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగు నింపడానికి మా జీవితం అంకితం చేస్తున్నామని చెప్పి ఈ మరి తెలంగాణ ఫార్మేషన్ డే రోజు నేను మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. నెక్స్ట్